పెట్టేసింది. అంటే వీడికి స్టాండర్డ్తో పని లేదు, నాణ్యతతో పని లేదు. వచ్చామా, ఆరాధన చేసామా అంతే కావాలి. మరి నీ ఆరాధన అంగీకరిస్తున్నాడా? నీ ఆరాధన దేవుడు చేర్చుకున్నాడా? నువ్వు ప్రభు సన్నిధికి రావడం ఆయనకు ఆనందం కలిగిందా? అవసరం లేదా? నువ్వు ఎలా కట్టబడుచున్నావో జాగ్రత్తగా చూసుకోకపోతే రేపు కూలిందంటే దాని నష్టం ఎంతో తెలుసా? ఎంతమంది ఆ స్థాయిలో ఉండట్లేదు ఈ రోజుల్లో. వచ్చామా, ఆరాధన చేసామా, వెళ్ళిపోయామా. ఎవరికి కావాలండి ఈ నామకార్థమైన ఆరాధన? దేవుడు ఆరాధన లక్ష్యం ఉంచాడా? ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు బయటకు వచ్చిన తర్వాత బలులు అర్పించడమే ప్రాముఖ్యత అనుకున్నారు ఇశ్రాయేలు. అప్పుడు దేవుడు వారితో మాట్లాడతాడు, మిమ్మల్ని బలులు అర్పించమని ఎవరన్నారు? అసలు నా కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోలేదు, నా ఆలోచన విధానం మీరు అర్థం చేసుకోలేదు. కేవలం శరీర సంబంధంగా ఈ అర్పణలే అనుకున్నారు, కానీ దాంట్లో ఉన్న పాఠం మీరు నేర్చుకోలేకపోతున్నారు. దేవునికి ఏం కావాలి? ఒక గొర్రె, ఒక మేక, ఓ పావురం, ఓ పశువు కావాలట. తెచ్చిచ్చేపోరా. కొట్లో వెళ్ళి డబ్బులు పడేసి ఒక గొర్రెని తీసుకొచ్చి దేవునికి ఇచ్చేస్తే బలి అర్పించి వెళ్ళిపోతాడు. దేవుడు కేవలం బలిని కోరుతున్నాడా? ప్రభు నీకేం నేర్పించాడు పాఠం? ఆ పశువు బలి అయినట్లుగా నువ్వు బలి కావాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. చేతులెత్తి ఆమెనంటారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాన్సెప్ట్ తెలియకుండా లిటరల్గా ప్రవర్తించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆరాధనకు రావడమే ముఖ్యం అనుకుని చాలామంది వస్తారు. ఆరాధనకు రావడమే ఎంత ముఖ్యమని అనుకుంటున్నావో, నీ జీవితం దేవునికి ఒక శ్రేష్టమైన విలువైన కానుకగా సమర్పించడం కూడా అంతకంటే ఎక్కువ విలువైన ఆరాధన అది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.